సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భవిష్యత్తు హనుమాన్ మహాయజ్ఞం అనే మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పీఠాధిపతులు హనుమాన్ దీక్ష మాలాధారణ రూపకర్త శ్రీ 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 దుర్గాప్రసాద స్వామి తెలిపారు. ఈ మహాయజ్ఞంలో హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని సంతోషి మాత దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. హనుమత్ సిద్ధి మహాయజ్ఞం ద్వారా లోకక్షేమం, సమాజ శ్రేయస్సు లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఒక అద్భుతమైనటువంటి లోక కళ్యాణార్థం జరిగే భవిష్యత్ బ్రహ్మ హనుమత్ సిద్ధి మహాయాగాన్ని పరీక్షించుకొని హనుమత్ దీక్షాపీఠం 3 రోజులుగా ఇక్కడ 72 గంటలు ఆపకుండా హనుమాన్ చాలీసా పారాయణం జరగాలనే ఒక కార్యక్రమంలో మేము కూడా దాంట్లో పాల్గొనడానికి వస్తున్నాం. రేపు సాయంత్రం పీఠంతో సహా వస్తుంది, విజయవాడ నుండి, హైదరాబాద్ నుండి. ఇవన్నీ ఎందుకు చేయాలి, ఈ యజ్ఞాలు ఏంటి, ఈ పూజలు, అభిషేకాలు, దానివల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటి ప్రజలకి అనేది అనాదిగా మన ఋషులు అనేటువంటి మహాత్ములు, భగవత్ శంకరులు, భగవద్ రామానుజులు, భగవద్ మధ్వాచార్యులు, దాని తర్వాత బాబా డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎందరో మహానుభావులందరూ కూడా శాంతి ద్వారా మానవుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అన్నమాట. ఆది నుండి చేస్తూనే ఉన్నారు, కానీ మార్పు చాలా తక్కువ, ఫలితం చాలా తక్కువగా ఉంది అని దానికి సంబంధించినటువంటి ఆ తక్కువని ఎక్కువ చేయడానికి మనం ఏం చేస్తే సామాజిక సమరసత, సామాజిక స్పృహ, ప్రజల్లో చైతన్యం ఎలా రావాలి అని ఆనాడు 1912వ సంవత్సరంలో విజయవాడలో సద్గురు సైదప్పల స్వామి మహారాజ్ వారు స్వామి హనుమతో ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని ప్రత్యక్షంగా సంభాషణ చేసిన తర్వాత ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ కలియుగానికి సంబంధించినటువంటి ఆచార్యుడు